అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదుల్ ముర్సలీన్ నబీనా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మఈన్ అమ్మా బాద్. మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 40 సంవత్సరాల వయసు నిండిన తర్వాత ప్రవక్త పదవిని పొందారు. ఆ తర్వాత ఇంచుమించు 10 సంవత్సరాల వరకు ప్రజలను అల్లాహ్ వైపునకు పిలుస్తూ కేవలం మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ను మాత్రమే మనం ఆరాధించాలి అని బోధిస్తూ ఎన్నో రకాల ఇబ్బందులను, ఎన్నో రకాల కష్టాలను కూడా భరించారు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై మనం ఊహించలేని, మనం పరస్పరం చెప్పుకోలేనటువంటి శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక అన్ని రకాల కష్టాలు వచ్చాయి. కానీ అల్లాహ్ కొరకు ఎంతో సహనం వహించారు. చివరికి ఒకసారి, చివరి అంటే కడపటి యుద్ధం చివరి కాదు, 10 సంవత్సరాలు గడిచిన తర్వాత మక్కా నగరం, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు చాలా తక్కువ మంది ఇస్లాం స్వీకరించారు. అయితే మక్కా నగరానికి ఇంచుమించు ఒక 80-90 కిలోమీటర్ల దూరంలో తాయిఫ్ ఒక పెద్ద నగరము. అక్కడ నివసించే వారికి ఇస్లాం బోధన చేద్దామని వెళ్ళారు. కానీ అక్కడి నుండి కూడా వారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి కేవలం అల్లాహ్ను ఆరాధించేవారు అయి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సంతోషం కలిగేకి బదులుగా వారు కేవలం నిరాకరించలేదు, పైగా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై రాళ్ల వర్షం కురిపించారు. ఎంతగా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శరీరం నుండి రక్తం వెళ్ళి పాదాల్లో, ఏ బూట్లైతే వేసుకున్నారో, చెప్పులైతే వేసుకున్నారో అందులో రక్తం ఆగిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సొమ్మసిల్లిపోయారు, స్పృహ తప్పిపోయారు. మక్కా నగరం తిరిగి వచ్చిన తర్వాత కొద్ది రోజులకు 25 సంవత్సరాల వరకు అన్ని రకాలుగా సహాయం చేస్తూ, అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తూ ఆమెకు ఒక ఉత్తమమైన భార్యగా నిలిచిన వారు హజరత్ ఖదీజా రదియల్లాహు తఆలా కూడా చనిపోయారు. గమనించండి, కేవలం సామాన్య మనలాంటి మనుషులకే మన భార్య చనిపోయింది అంటే మనకు ఏడుపు వస్తుంది. కానీ ఖదీజా రదియల్లాహు తఆలా ఒక సామాన్య భార్య కాదు, ఒక సామాన్య స్త్రీ కాదు. ఆ చరిత్రలోకి వెళ్తే చాలా సమయం మనకు ఇదైపోతుంది. హజరత్ ఖదీజా రదియల్లాహు తఆలా వారు చనిపోయాక కొద్ది రోజులకు వెన్నెముక లాంటి సహాయం అందించిన పినతండ్రి హజరత్ అబూ తాలిబ్ కూడా చనిపోతారు. ఆయన కేవలం చనిపోవడమే కాదు, ఇస్లాం ధర్మం స్వీకరించకుండా తాత ముత్తాతల ఆచారం మీద నేను చనిపోతున్నాను అని అనడం ప్రవక్త గారికి చెప్పలేనంత బాధ కలిగింది. ఇన్ని బాధలను, ఇన్ని కష్టాలను, ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో ఒక శుభ గడియ వచ్చింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. అదేమిటి? రాత్రిలోని కొన్ని క్షణాల్లోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చారు. బురాక్ అన్న ఒక జంతువు తీసుకొచ్చారు. ఆ జంతువు గురించి సహీ హదీస్లో వచ్చిన ప్రస్తావన ఏమిటి? అది హైట్లో గాడిద కంటే చిన్నగా, గుర్రం కంటే
గాడిద కంటే పెద్దగా, మరియు కంచెర గాడిద కంటే చిన్నగా, మరియు దాని వేగం ఎక్కడి వరకైతే దాని దృష్టి పడుతుందో అక్కడి వరకు అది ఒక గంతు వేస్తుంది. అంతటి వేగం గల ఒక జంతువును తీసుకొని వచ్చారు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించండి. ఈ రోజుల్లో మనం ఎన్నో క్యాలెండర్లలో, ఎన్నో ఫోటోలలో బురాకున్ నబీ, ప్రవక్త వారికి గగన ప్రయాణం మేరాజ్ ఏ వాహనంపై అయితే జరిగిందో దాని పేరు బురాక్ అని, దానికి ఒక స్త్రీ ముఖం లాంటిది, ఇంకా వెనుక ఒక తోక వేరే రకం లాంటిది, దాని కాళ్ళు మరో జంతు రకం లాంటివి, ఇలాంటి ఫోటోలు చూస్తాము. ఇవన్నీ కూడా అబద్ధము, అసత్యము, బూటకం. ఎందుకంటే ఆ జంతువు యొక్క చిన్నపాటి వర్ణన వచ్చింది, కానీ అది దాని ముఖం, దాని యొక్క ఇమేజ్, దాని యొక్క ఫోటో ఆ కాలంలో ఎవరు తీయలేదు. దాని గురించి ఎలాంటి ప్రస్తావన హదీదుల్లో రాలేదు. ఇది మన యొక్క ధర్మంపై ఒక మహా అపనింద మనం వేసిన వాళ్ళం అవుతాము. ఇలాంటి ఫోటోలను మనం ప్రచారం చేసి ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి బైతుల్ మఖ్దీస్ నుండి 7 ఆకాశాలపైకి వెళ్ళినటువంటి బురాక్ అని చెప్పడం ఇది చాలా తప్పు విషయం. అయితే సహీ హదీసుల్లో వచ్చిన విషయం ఏంటి? ఆ జంతువు, దాని యొక్క వేగం మనం చెప్పలేము. దానిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రయాణం చేయించుకొని ఎక్కించుకొని మక్కా నుండి బైతుల్ మఖ్దీస్ ఫలస్తీన్కి వెళ్ళారు. ఆ ప్రస్తావన సూర బనీ ఇస్రాయిల్లోని మొదటి ఆయతలోనే ఉంది. సుబ్హానల్లజీ అస్రా బిఅబ్దిహి లైలం మినల్ మస్జిదిల్ హరామి ఇలల్ మస్జిదిల్ అక్సా అల్లజీ బారక్నా హౌలహు లినురియహు మిన్ ఆయాతినా. ఆ ప్రభు అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు, అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు, అన్ని రకాల లోపాలకు, దోషాలకు అతీతుడు. ఆయనే రాత్రి వేళ తన దాసుని మస్జిద్ హరాం నుండి బైతుల్ మఖ్దీస్, మస్జిద్ అక్సా, ఫలస్తీన్ వరకు తీసుకెళ్ళాడు. ఆ మస్జిద్ అక్సా, దాని చుట్టుపక్కల ప్రాంతమంతా కూడా మేము దానిని శుభకరమైనదిగా చేశాము. ఎందుకు తీసుకెళ్ళాము? లినురియహు మిన్ ఆయాతినా, మా యొక్క సూచనలు, మా యొక్క మహిమలు ఆయనకు చూపించాలని. అయితే దీనిని ఇస్రా అని అంటారు. ఇస్రా అంటే ఏంటి? మక్కా నుండి బైతుల్ మఖ్దీస్ వరకు రాత్రి వేళ ఏదైతే ప్రయాణం జరిగిందో దానిని ఇస్రా అని అంటారు. మరియు బైతుల్ మఖ్దీస్ నుండి 7 ఆకాశాల వైపునకు ఏ ప్రయాణం అయితే జరిగిందో దానిని మెహరాజ్ అని అంటారు. దానిని మెహరాజ్ అని అంటారు. దాని ప్రస్తావన ఖురాన్లో సూర నజ్మ్లో వచ్చి ఉంది. అయితే ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇస్రా మెహరాజ్ ఈ ప్రయాణం ఏదైతే చేశారో ఇది వాస్తవం. ఖురాన్లో దాని ప్రస్తావన ఉంది, సహీ హదీసుల్లో దాని వివరాలు వచ్చి ఉన్నాయి. కానీ ఆ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏమేమి జరిగినది, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడెక్కడ ఏమేమి దర్శించారు, ఏ ఏ అద్భుత విషయాలు మనకు తెలియజేశారు, మన విశ్వాసానికి, ఆచరణకు సంబంధించిన బోధనలు అందులో ఏమున్నాయి, అవి మనం తెలుసుకోవాలి. ఖురాన్ మరియు సహీ హదీసుల ద్వారా, మరియు వాటి ప్రకారంగా మనం ఆచరించాలి. వాటి ప్రకారంగా మన విశ్వాసం సరిచేసుకోవాలి. అలా కాకుండా ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? జషన్, షబే మేరాజ్, మేరాజున్ నబీ యొక్క ఉత్సవాలు అని జరుపుకుంటున్నారు. ఒక వ్యక్తి వాట్సాప్లో ఒక సందర్భంలో ఏం రాశాడు? చేసుకునే వాళ్ళు చేసుకుంటారయ్యా, మీకేం వస్తుంది, మీకేం బాధ కలుగుతుంది అని బూతులు కూడా వదిలేరు కొందరు.
కానీ ఇక్కడ వారి మదిలో, వారి ఆలోచనలో ఏముందంటే, మేము ఏం చేసినా కానీ ప్రవక్త ప్రేమలో చేస్తున్నాము కదా, ఏం చేసినా కానీ ప్రవక్త పేరు మీద చేస్తున్నాము కదా, మేము ఏం చేసినా కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏ గగన ప్రయాణం మేరాజ్ అయితే ఒక గొప్ప బహుమానంగా ఇవ్వబడినదో దానిని గుర్తు చేసుకుంటున్నాము కదా, ఇందులో తప్పేమిటి? ఇలాంటి కొన్ని మంచి ఆలోచనలు వారి ఉంటాయి కావచ్చు. కానీ ఇక్కడ గమనించాలి. ఏంటి గమనించాలి? ఒకవేళ ఇలా చేయడం ధర్మమైతే ఈ ధర్మాన్ని అల్లా మనకు నేర్పలేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలుపలేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాలు చేయలేదు, ఇమాములు చేయలేదు. అలాంటి కార్యం మనం చేస్తున్నాము అంటే మన ఆలోచన, మన ఉద్దేశం ఎంత ఉత్తమంగా మంచిగా ఉన్నప్పటికీ అందులో మనకు పుణ్యం లభించదు. దానివల్ల మనం బిదాతులో పడిపోతాము. అది మహాఘోరమైన పాపం అయిపోతుంది. అందుగురించి మహాశయులారా, అలాంటి బిదాతులకు, దురాచారాలకు మనం గురి కాకుండా ఈరోజు మీరు కొన్ని విషయాలు వింటారు ఇన్షా అల్లా. ఏమిటి ఆ విషయాలు? ఈ గగన ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏ ఏ బహుమానాలు బహుకరించబడ్డాయి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ దృశ్యాలను చూశారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ ప్రయాణం ఎలా జరిగింది, దానికి సంబంధించిన వివరాలు ఏమిటి? అయితే పూర్తి వివరంగా చెప్పుకుంటూ పోతే గంటల తరబడి ప్రసంగం జరుగుతుంది. కానీ అలా కాకుండా టు ద పాయింట్ హదీసుల ఆధారంగా నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. దానిని మీరు శ్రద్ధగా ఆలకిస్తారు అని ఆశిస్తున్నాను. మొదటి విషయం, ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల జరిగినటువంటి గొప్ప మహిమ, ఒక అద్భుతం ఏమిటంటే, ఈ ప్రయాణానికి బయలుదేరే ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చెస్ట్ ఆపరేషన్ అని అనండి, మీరు హార్ట్ ఆపరేషన్ అని అనండి, ఓపెన్ హార్ట్ సర్జరీ అని మీరు చెప్పుకోవచ్చు. అది జరిగింది, వాస్తవం. హజరత్ అనస్ రలియల్లాహు తఆలా చెప్తున్నారు, నేను స్వయంగా చూశాను ఆ కుట్లను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఛాతీ చీల్చబడి అందులో నుండి గుండెను బయటికి తీసి జంజం నీళ్లతో దానిని కడిగి అందులో ఈమాన్, విశ్వాసం, హిక్మత్, వివేకాలతో నింపబడినది. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 3887లో దీని ప్రస్తావన ఉంది. ఇక ఏ వాహనం పైన అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణం చేశారో, నేను ఇంతకుముందు తెలిపినట్లు గాడిద కంటే పెద్దది మరియు కంచెర గాడిద కంటే చిన్నది, దాని పేరేమిటి? బురాక్. దీని ప్రస్తావన సహీహ్ బుఖారీలోని ఈ హదీస్లోనే వచ్చి ఉంది. ఇంతకుముందు నేను చెప్పిన నంబర్ 3887. మరియు ఈ ప్రయాణం మస్జిద్ హరాం మక్కా నుండి మొదలుకొని ఫలస్తీన్ నుండి 7 ఆకాశాల పైన అల్లా రబ్బుల్ ఆలమీన్తో సంభాషించడం, మరియు స్వర్గాన్ని చూడడం, నరకాన్ని చూడడం, మధ్యలో ఇంకా ఎన్నో విషయాలు జరిగాయి. ఇవన్నీ కూడా ఎన్నో రోజులు, ఎన్నో గంటలు పట్టలేదు. లైలన్, రాత్రిలోని కొంత భాగం మాత్రమే. అది ఎలా? అల్లా రబ్బుల్ ఆలమీన్ సర్వశక్తిమంతుడు, అవునా లేదా? విశ్వాసం ఉందా లేదా? ఈరోజు ఆ అల్లా ఇచ్చినటువంటి మేధ, బుద్ధి, జ్ఞానం, సైన్స్, విద్యతో రాకెట్లు తయారు చేస్తున్నారు. సామాన్యంగా ఇంతకుముందు ఎవరైనా ఇక్కడ నుండి మక్కా నేను ఒక రోజులో పోయి వస్తాను అంటే ఎవరైనా నమ్ముతారా? ఇంచుమించు 1000 కిలోమీటర్లు. కానీ ఈ రోజుల్లో సాధ్యమా లేదా? 4 సార్లు పోయి రావచ్చు కదా మక్కా. అదే రాకెట్ యొక్క వేగం ఎంత ఉన్నది? అయితే నేను ఈ విషయాలు మళ్ళీ విడమర్చి చెప్పడానికి
వెళ్తే సమయం ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. మన విశ్వాసులం ఖురాన్లో వచ్చిన విషయం, సహీ హదీసులో వచ్చిన విషయాన్ని మనం తూచా తప్పకుండా నమ్మాలి. ఎలాంటి అనుమానాలకు, సందేహాలకు గురి కాకూడదు. అయితే మస్జిద్ అక్సాలో చేరిన తర్వాత అక్కడ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎంతమంది ప్రవక్తలు వచ్చారో వారందరినీ జమ చేశాడు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారందరికీ 2 రకాతుల నమాజ్ చేయించారు. ఇమామత్ నమాజ్ చేయించే అటువంటి నాయకత్వం, ఈ గొప్పతనం ఎవరికి లభించింది? ఎవరికి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. అంటే ఇమాముల్ అంబియా అని అంటాము కదా మనం సామాన్యంగా ఉర్దూలో. ఇది వాస్తవ రూపంలో అక్కడ జరిగింది. ఇంకా ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రయాణంలో మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడో ఆకాశం, 7 ఆకాశాలలో పైకి వెళ్ళారైతే మొదటి ఆకాశంలో హజరత్ ఆదం అలైహిస్సలాంతో కలిశారు. రెండవ ఆకాశంలో ఈసా మరియు యహ్యా అలైహిస్సలాంతో కలిశారు. మూడో ఆకాశంలో యూసుఫ్ అలైహిస్సలాంతో కలిశారు. 4వ ఆకాశంలో హజరత్ ఇద్రీస్ అలైహిస్సలాంతో కలిశారు. 5వ ఆకాశంలో హారూన్ అలైహిస్సలాంతో కలిశారు. మరియు 6వ ఆకాశంలో హజరత్ మూసా అలైహిస్సలాంతో కలిశారు. 7వ ఆకాశంలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంతో కలిశారు. ఈ విధంగా 7 ఆకాశాలకు పైన ఒక రేగు చెట్టు ఉంది. దానిని సిద్రతుల్ ముంతహా అని అంటారు. ఆ చెట్టు రేగు పండు, ఒక్కొక్క పండు పెద్ద పెద్ద కడువలు చూసి ఉంటారు. పల్లెటూర్లలో పాతకాలంలో గోధుమలు లేదా వడ్లు వేయడానికి పెద్ద పెద్ద గుమ్మీలు వాడేవారు. ఒక్కొక్క దాంట్లో 300 కిలో 500 కిలోలు కూడా అంత స్థలం ఉంటుంది. ఆ విధంగా పెద్ద పెద్ద ఒక్కొక్క పండు అంత పెద్దగా ఉంటుంది. మరియు దాని యొక్క ఆకులు చెవుల ఏనుగుల చెవుల మాదిరిగా అంత పెద్దగా ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. హదీసులో వచ్చిన విషయం ఏంటంటే, హిజ్ర్ అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంత వాసులు ఎలాంటి మట్టి, నీళ్లు వేయడానికి బిందెలు లాంటివి, నీళ్లు పోసుకోవడానికి కడవలు లాంటివి ఏదైతే ఉపయోగిస్తారో దానికి సమానమైన పండ్లు, ఆ రేగు పండు ఒక్కొక్కటి, మరియు దాని యొక్క ఆకు ఏనుగు చెవుల మాదిరిగా ఉంటాయి. ఇంకా ఆ రేగు చెట్టు యొక్క వ్రేళ్ళు 6వ ఆకాశంలో ఉన్నాయి. మరి దాని యొక్క కొమ్మలు 7 ఆకాశాలకు పైగా ఉన్నాయి. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎన్నో విషయాలు చూపించడం జరిగింది. ఎన్నో విషయాలు అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో జరిగాయి. ఉదాహరణకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడే అల్లా యొక్క చాలా దగ్గరగా ఉండే, అల్లా ఆదేశాలను రాస్తూ ఉండే దైవదూతల కలముల శబ్దం విన్నారు. సిద్రతుల్ ముంతహాలో జన్నతుల్ మఅవా అన్నది దానికి సమీపంలోనే ఉన్నది. అక్కడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 3 విషయాలు బహుమానంగా ఇవ్వబడ్డాయి. ఎలా? మీకు ఏదైనా బహుమానం దొరికింది, ఏదైనా పెద్ద గిఫ్ట్ దొరికింది, ఒక షీల్డ్, క్రికెట్లో మీరు కప్ గెలిచారు, దానిని తీసుకొచ్చి పారేస్తారా? ఏం చేస్తారు? కాపాడుతారు. గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అక్కడ లభించిన విషయాలు ఏమిటి? 5 పూటల నమాజులు. ఇక దాని వివరణలో వెళ్తలేను, ముందు 50 ఉండి ఆ తర్వాత ఇలా తగ్గిందనేది. రెండో బహుమానం సూరే బకరాలోని చివరి 2 ఆయతులు, ఆమన రసూలు బిమా ఉంజిలా, అక్కడి నుండి మొదలుకొని. మరియు 3వ బహుమానం ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాజంలో వారిని అనుసరించే వారిలో
ఎవరైతే షిర్క్ నుండి దూరం ఉంటారో అల్లాహు తాలా వారి యొక్క ఘోరమైన పాపాలను కూడా మన్నిస్తాడు. అల్లాహు అక్బర్. ఈ 3 పెద్ద బహుమానాలు సహీ ముస్లిం షరీఫ్ హదీస్ నంబర్ 173లో వీటి ప్రస్తావన వచ్చి ఉంది. సిద్రతుల్ ముంతహా మరియు ఆ తర్వాత నుండి ఏదైతే విషయాలు చెప్పానో వాటి ప్రస్తావన ఇక్కడ గమనించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మేరాజ్ ప్రయాణంలో ప్రవక్తకు లభించినటువంటి గొప్ప బహుమానం ఏమిటి? చెప్పండి. 5 పూటల నమాజు, ఇంకా సూరే బకరాలోని చివరి 2 ఆయతులు, మరియు 3వ విషయం షిర్క్ చేయని వారి యొక్క ఘోర పాపాలను కూడా అల్లాహు తాలా క్షమిస్తాడు అని శుభవార్త. ఈ రోజుల్లో మేరాజున్ నబీ అన్నటువంటి బిదాత్ చేసి, ఇంకా అందులో ఎన్నో రకాల షిర్క్ పనులు చేసి, రజబ్ మాసంలో రజబ్ కే కూండే అన్న పేరు మీద ఎన్నో షిర్క్ పనులు చేసుకుంటూ మనం ప్రవక్త విధానానికి ఎంత వ్యతిరేకం చేస్తున్నాము. ఎంతోమంది ఎవరైతే జశ్నే మేరాజున్ నబీ అని ఈ మేరాజున్ నబీ పేరు మీద రాత్రి జాగారం చేస్తారో సంవత్సరంలో ఎన్ని నమాజులు వారు చేస్తున్నారు. ఆ రోజు వచ్చి ఎన్నో నఫిల్లు చేస్తారు కావచ్చు. కానీ మహాశివులారా గమనించండి, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గొప్ప బహుమానంగా ఏ విషయాలైతే ఈ ప్రయాణంలో పొందారో వాటిని మనం గౌరవించాలి, వాటిని మనం పాటించాలి, వాటిని ఎప్పుడూ కూడా తూచ తప్పకుండా అందులో ఎలాంటి అశ్రద్ధ చేయకుండా వాటిని మనం పాటించాలి. ఇంకా మహాశివులారా, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం వారిని రెండోసారిగా అతని యొక్క అసలైన రూపంలో చూశారు. అల్లాహు అక్బర్. అక్కడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మత్తు పానీయం మరియు పాలు మరియు తేనె 3 విషయాలు ఇవ్వబడ్డాయి. ప్రవక్త ఇదిగో తీసుకోండి, మీరు సేవించండి అన్నట్లుగా ఏ విషయాలు ఇవ్వబడ్డాయి? అల్లాహు అక్బర్. మత్తు పానీయం మరియు పాలు మరియు తేనె. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తీసుకున్నారు? పాలు తీసుకున్నారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 3887లో ఈ ప్రస్తావన ఉంది. మరి 7వ ఆకాశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బైతుల్ మామూర్ అని చూశారు. బైతుల్ మామూర్ ఏంటి? ఇహలోకంలో మన కొరకు బైతుల్లా ఎలానైతే ఉందో కాబతుల్లా, అలాగే దానికి స్ట్రేట్గా 7 ఆకాశాల పైన బైతుల్ మామూర్ ఉంది. దైవదూతలు అక్కడ నమాజ్ చేస్తారు, దాని యొక్క తవాఫ్ చేస్తారు. ఒక్కసారి 70,000 మంది దైవదూతలు అక్కడ తవాఫ్ చేస్తారు, నమాజ్ చేస్తారు. మరి ఒక్కసారి ఎవరికైతే ఈ అవకాశం దొరికిందో ప్రళయం వరకు మళ్ళీ వారికి ఈ అవకాశం దొరకదు. గమనించండి దైవదూతల సంఖ్య ఎంత గొప్పగా ఉందో. దీని ప్రస్తావన సహీ బుఖారీలో ఉంది, హదీస్ నంబర్ 3207. ఇంకా మహాశివులారా, ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ మూసా అలైహిస్సలాం వారిని కూడా చూశారు. అలాగే నరకం యొక్క కాపరి మాలిక్ అతని పేరు, అతనిని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. ఈ ప్రయాణంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గాన్ని కూడా చూశారు, అలాగే నరకాన్ని కూడా దర్శించారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వర్గం దర్శించారో అక్కడ చూశారు వజ్రాలతో తయారు చేయబడినటువంటి అక్కడ గోపురాలు ఉన్నాయి. ఖైమా, ఇక్కడ ఏదైనా వాతావరణం చాలా సునాయాసంగా ఉండి వేడి కూడా ఎక్కువ లేకుండా చలి కూడా లేకుండా మోసమే రబీ అని ఏదైతే అంటారో మనం చూస్తాము కదా, ఎడారిలో డైరాలు వేసుకొని ఖైమాలు వేసుకొని అక్కడ కొంత సమయం కానీ లేదా కొద్ది రోజులు కానీ గడుపుతారు, చూసారు కదా. అయితే అలాంటి ఖైమాలో వారికి ఇంత ఆనందం ఏర్పడుతుంది, అన్ని రకాల సౌకర్యాలు బహుశా అందులో ఉంటాయి కావచ్చు. కానీ అస్తగ్ఫిరుల్లాహ్, ఇది
పోలిక కాదు స్వర్గంలో లభించేటువంటి ఖైమాకు. కానీ అక్కడ ఒకే ఒక వజ్రం ఇంత పెద్దగా ఉంటుంది. ఆ ఒకే వజ్రంతో చాలా పెద్ద ఖైమాగా తయారు చేయబడుతుంది. మరియు అక్కడి యొక్క మట్టి కస్తూరి అని చెప్పడం జరిగింది. దీని యొక్క ప్రస్తావన బుఖారీ 349, అలాగే సహీ ముస్లిం 163లో వచ్చి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్వర్గంలో కౌసర్ అనే అటువంటి ఒక పెద్ద వాగు ఏదైతే ప్రసాదించడం జరుగుతుందో దానిని కూడా చూసి వచ్చారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫిరౌన్ కూతురికి జడలు వేసే అటువంటి ఒక సేవకురాలు, ఆమె ఇస్లాం స్వీకరించింది, మూసా అలైహిస్సలాంను విశ్వసించింది. దానికి బదులుగా ఫిరౌన్ ఆ దౌర్జన్యపరుడు దుర్మార్గుడు ఏం చేశాడు? ఆమె యొక్క నలుగురి సంతానాన్ని భగభగం సలసల మసులుతున్న వేడి నూనెలో వేసేశాడు. అయితే ఆమెకు స్వర్గంలో ఏ గొప్ప అక్కడ గృహమైతే ప్రసాదించబడిందో దానిని అక్కడి నుండి వస్తున్నటువంటి సువాసనను కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఈ విషయం సహీ ముస్నద్ అహ్మద్లో వచ్చి ఉంది, జిల్ద్ 5 పేజ్ 30. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం వారిని మరొక రూపంలో చూశారు. అల్లాహ్తో భయపడుతూ ఎంత కంపించిపోయారంటే అతని యొక్క పరిస్థితి ఒక చాలా మాసిపోయిన లేదా పాడైపోయిన తట్టు గుంత ఎలా ఉంటుందో అతన్ని చూస్తే అలా ఏర్పడింది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. షేఖ్ అల్బానీ రహిమహుల్లా ఈ హదీస్ను సహీహాలో ప్రస్తావించారు 2289. ఇంకా మహాశివులారా, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని కూడా ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కలిశారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రవక్తతో కలిసి ఏం చెప్పారు? ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు నా వైపు నుండి నీ అనుచర సంఘానికి సలాం తెలుపు. అల్లాహు అక్బర్. సల్లల్లాహు అలైహి వఆలిహి వసల్లం. అల్లాహ్ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాంపై కూడా తన కరుణ శాంతులు కురియజేయుగాక. గమనించండి, ఒకవేళ నేను మీరు మనందరము ముస్లింలం అని అనుకునే వాళ్ళము మేరాజు నబీ లాంటి బిదత్ పనులు, జశ్న మేరాజ్ అని బిదత్ పనులు చేయకుండా నిజమైన ధర్మంపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చిన ధర్మంపై ఉంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సలాం కూడా మనకు కలుగుతుంది. ఆయన ప్రత్యేకంగా సలాం పంపారు. ఇంకా ఏం చెప్పారు? ఓ ముహమ్మద్, నీ అనుచరణ సంఘానికి తెలుపు, ఈ స్వర్గం దీని యొక్క మట్టి ఇది చాలా మంచిది. ఇక్కడ విత్తనం వేసిన వెంటనే మంచి చెట్లు మరియు దానికి ఫలాలు వెంటనే అవుతూ ఉంటాయి. అట్లాంటి మట్టి ఇది. మరియు ఇక్కడి యొక్క నీరు కూడా చాలా మంచి నీరు. కానీ ఇప్పటి వరకు అది ఎలాంటి చెట్టు లేకుండా ఉంది. అక్కడ చెట్టు మనకు కావాలంటే ఏం చేయాలి? నీ అనుచర సంఘానికి తెలుపు, సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ అధికంగా చదువుతూ ఉంటే అల్లాహ్ వారి కొరకు స్వర్గంలో మంచి చెట్లు నాటుతాడు. పరలోకంలో స్వర్గంలో చేరిన తర్వాత వారికి ఆ చెట్లు ప్రసాదించబడతాయి. అల్లాహు అక్బర్. ఏమైనా కష్టమా? ఆలోచించండి. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్ చదవడం. అలాగే మహాశివులారా, మరొక హదీస్లో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇబ్రాహీం అలైహిస్సలాం చెప్పారు, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, అధికంగా చదువుతూ ఉండమని చెప్పండి. ఈ హదీసులు తిర్మిజీ మరియు ముస్నద్ అహ్మద్లో వచ్చి ఉన్నాయి. షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీ అని చెప్పారు. అలాగే నరకంని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దర్శించారు. నరకంలో ఏం చూశారు? నరకంలో ఒక చాలా భయంకరమైన దృశ్యం చూశారు. కొందరి యొక్క గోర్లు
వారి యొక్క ఆ గోళ్ళు ఎలాంటివి? ఇత్తడివి, చాలా పొడుగ్గా ఉన్నాయి. వాటితో వారు తమ ముఖాలను, తమ శరీరాన్ని గీకుతున్నారు. తోలు బయటికి వచ్చేస్తుంది. వారి గురించి జిబ్రీల్ను అడిగారు, ఈ పరిస్థితి వీరికి ఎందుకు జరుగుతుంది? అప్పుడు జిబ్రీల్ వీరికి తెలిపారు, వీరు ఎవరు తెలుసా? ప్రజల మానంలో, వారి యొక్క పరువులో చేసుకొని వారిని అవమానపరిచేవారు. అంటే పరోక్ష నిందలు, చాడీలు, గీబత్, చుగ్లీ, ఇంకా వాడు అలాంటి వాడు, ఇలాంటి వాడు అని వారిని నిందించడం, వారి యొక్క మానం పరువులో జోక్యం చేసుకోవడం, ఇలా చేసుకునే వారికి శిక్ష జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సునన్ అబీ దావూదులో హదీస్ వచ్చి ఉంది, 4878 హదీస్ నంబర్. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రయాణంలో ఇంకా ఎన్నో రకాల దృశ్యాలు చూశారు. కానీ మనకు సమయం అనేది సరిపోదు గనక ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. అదేమిటి? షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీహాలో ప్రస్తావించారు. హదీస్ నంబర్ 306. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గగన ప్రయాణం, ఈ మేరాజ్ ప్రయాణం నుండి తిరిగి వచ్చిన తర్వాత అక్కడి విషయాలు ప్రజలకు తెలుపుతున్నారు. ఎవరైతే సత్య విశ్వాసులో వారు తూచా తప్పకుండా నమ్మారు. కానీ అవిశ్వాసులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హేళన చేశారు. ఏమని? మేము మక్కా నుండి ఫలస్తీన్కు ఒక నెల రోజులు పడుతుంది మాకు పోవాలంటే, నీవు కేవలం ఫలస్తీన్ వరకే కాదు, 7 ఆకాశాలపైకి రాత్రిలోని కొన్ని క్షణాల్లో, కొంత సమయంలోనే వెళ్ళి వచ్చావు అంటున్నావు అని హేళన చేశారు. అంతేకాదు, కొందరు అవిశ్వాసులైతే ఒకవేళ నీవు వాస్తవంగా ఫలస్తీన్ వెళ్ళి మస్జిద్ అక్సా చూసి వచ్చావంటే దాని యొక్క వివరణ మాకు తెలుపు అని ఎన్నో ప్రశ్నలు అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఆ సందర్భంలో ఎప్పుడైతే వారు అడిగారో నాకు దాని వివరణ ఏమీ తెలియదు. కానీ ఆ మస్జిద్ అక్సా యొక్క దృశ్యం అల్లాహ్ నా ముందుకు తీసుకొచ్చాడు. వారు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పుకొచ్చాను. అల్లాహు అక్బర్. అక్కడ ఆ సమయంలో అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు లేరు. ఎక్కడ దూరంగా ఏదో పని మీద ఉన్నారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయాలు విన్న ఒక వ్యక్తి, ఈరోజు అబూబకర్, ఎల్ల వేళల్లో అబూబకర్ను చూసాము, మొహమ్మద్ చెప్పింది నిజమే, మొహమ్మద్ చెప్పింది నిజమే అని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొహమ్మద్కు తోడుగా ఉన్నాడు కదా, ఈ రోజు అబూబకర్కు వెళ్ళి నేను తొందరగా ఈ విషయం తెలియజేస్తాను, అబూబకర్ ఈ విషయాన్ని తిరస్కరిస్తాడు, అబద్ధమని అంటాడు అన్నటువంటి నమ్మకంతో వెళ్ళి, అబూబకర్ ఎవరైనా ఒక రాత్రిలో మక్కా నుండి ఫలస్తీన్ వెళ్ళి వచ్చాడు అంటే నువ్వు నమ్ముతావా అంటే లేదు. సంతోషం కలిగింది అతనికి. వెంటనే అన్నాడు, మరి మీ స్నేహితుడు, మీ యొక్క గురువు మొహమ్మద్ అంటున్నాడు కదా సల్లల్లాహు అలైహి వసల్లం. అబూబకర్ వెంటనే చెప్పారు, నిజమా? మొహమ్మద్ ఈ మాట చెప్పారా సల్లల్లాహు అలైహి వసల్లం? అతను అన్నాడు, అవును, మొహమ్మద్ ఈ మాట చెప్పాడు. అంతేకాదు, రాత్రిలోని కొంత భాగంలో ఫలస్తీన్ వరకే కాదు, మస్జిద్ అక్సా కాదు, అక్కడి నుండి 7 ఆకాశాలపైకి కూడా వెళ్ళాడంట. వెంటనే అబూబకర్ చెప్పారు, ఒకవేళ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాట చెప్పి ఉంటే 100కి 100 నిజం, ఇది సత్యం, ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. అతడే ప్రశ్న అడిగినవాడు, అబూబకర్ గురించి ఏదో తప్పుగా ఆలోచించి వచ్చినవాడు చాలా ఆశ్చర్యపోతాడు. ఎలా నీవు ఇది నిజం నమ్ముతున్నావు అనంటే, నీకు ఇందులో ఏమనుమానం? ప్రవక్త చెప్తారు, నాకు పొద్దున వహీ వస్తుంది, సాయంకాలం వహీ వస్తుంది, అల్లా నుండి దైవదూత వస్తున్నాడు, నాకు ఈ సందేశం ఇచ్చారు, మేము అన్ని విషయాలను నమ్ముతున్నాము. ఒకవేళ అల్లాహ్ తఆలా తలుచుకొని ప్రవక్తని ఎక్కడి వరకు తీసుకెళ్లాడంటే ఇందులో మాకు నమ్మని విషయం ఏమిటి? అప్పుడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సిద్దీక్, సత్యవంతుడు అన్నటువంటి బిరుదు లభించినది. సత్యవంతుడు అని బిరుదు లభించినది.
అందుకు మహాశివులారా గమనించండి, సిద్దీక్ అన్నటువంటి బిరుదు హజరత్ అబూబకర్కు ప్రవక్తను అనుసరిస్తే లభించిందా, ప్రవక్తను నమ్మితే లభించిందా, లేదా అనుసరణ ఆచరణ అన్నిటినీ వదులుకొని కేవలం ప్రేమ 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 అని కేవలం నోటికి చెప్పుకుంటే లభించిందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల అబూబకర్కు ఉన్నంత ప్రేమ ఇంకా ఎవరికి లేకుండే. కానీ ఆయన అంతే అనుసరించేవారు, ప్రవక్త మాటను ఆచరించేవారు. ఈ గుణపాఠం మనం కూడా నేర్చుకోవాలి. ఆచరణ అనేది ఉండాలి. ప్రవక్త సున్నత్ ప్రకారంగా దురాచారాన్ని వదులుకోవాలి, బిదతులను వదులుకోవాలి, షిర్క్లను వదులుకోవాలి. మరి ఏదైతే నమాజులను వదులుతున్నామో అది వదలకూడదు. ఎందుకు? ఇది సామాన్య విషయమే. నమాజ్ ఎక్కడ దొరికింది? నమాజ్ ప్రవక్తకు ఆకాశాల పైకి పిలువబడి ఇవ్వబడినది. ఇంతటి గౌరవమైన విషయాన్ని మనం ఎంత సునాయాసంగా, ఎంత ఈజీగా వదులుతున్నాము. అల్లాహ్ తఆలా మనందరికీ మేరాజ్ ప్రయాణంలో ప్రవక్త గారు ఏ ఏ విషయాలు చూశారు, ఏ బహుమానాలు పొందారు, దాని గురించి కొన్ని విషయాలు ఏదైతే విన్నామో వాటిని అర్థం చేసుకొని వాటిని పాటించే భాగ్యం ప్రసాదించుగాక, స్వర్గంలో తీసుకెళ్లేటువంటి సత్కార్యాలు చేసే భాగ్యం ప్రసాదించుగాక, మరియు నరకంలో తీసుకెళ్లే విషయాల నుండి దూరం ఉండే అల్లాహ్ తఆలా భాగ్యం కూడా మనకు ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.